బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ప్రగల్భాలు పలికి అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. నిండు అసెంబ్లీలో మరి తెలంగాణ రాష్ట్రానికి మరి పెద్ద దిక్కుగా ఉండేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి అహంకారపూరితంగా మరి మదమెక్కినటువంటి ఒళ్ళు బలిసి కొట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళల పట్ల గౌరవం లేకుండా మరి తోటి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఒక సీనియర్ నాయకురాలు మరి 2 పర్యాయాలుగా మంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారిపైన సునీతా లక్ష్మారెడ్డి గారిపైన ఇష్టానుసారంగా మాట్లాడినందుకు నిరసనగా ఇయ్యాల బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో ఇయ్యాల ధర్నా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా ఇయ్యాల గర్జిస్తా ఉన్నది. నీ ఒంటిది పోకడలు కూడా మహిళలంతా కూడా ఇయ్యాల సీరియస్గా తీసుకుంటా ఉన్నారు. రాబోయే రోజులలో ఈ మహిళలకు ఏదైతే నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో యావత్ మహిళా లోకం అంతా కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు కూడా చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేషరతుగా యావత్ తెలంగాణ ప్రజానికానికి మా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలైనటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారికి సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంటా చౌరస్తాలో నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఒక ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరు కూడా మాజీ మంత్రులు వాళ్ళను అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని కించపరిచే విధంగా నిండు అసెంబ్లీలో చేసిండు. కాబట్టి దానికి నిరసనగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ మరియు మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతుండో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. నిండు అసెంబ్లీలో కూడా ఘోరమైన మాటలు ఎవరిని కూడా కేర్ చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా మాట్లాడుతాడు. ఈ 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టే పద్ధతిలో అసెంబ్లీలో వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఆ బడ్జెట్ కూడా అంత ఉత్త డొల్లా. రానున్న రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరిని కూడా చీల్చి చెండాడే విధంగా చేస్తామని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ జై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు సభలో తెలంగాణ మహిళలను ఒక మాజీ మంత్రివర్యులను అవమానపరిచే విధంగా నిన్న మాట్లాడినటువంటి మాటలు యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మరి వారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మరి ఈరోజు మనం గమనించినట్టయితే చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైతే మహిళలను గౌరవించరో ఎవరైతే అవమానపరుస్తారో వాళ్లకు తప్పకుండా తగిన శాస్తి జరిగింది. మరి మహాభారతంలో దుర్యోధనుడు మరి ఆనాడు మరి మహిళను అవమానపరిచినందుకే మరి మహాభారతం జరిగినట్టు మనం చూస్తాం. ఆనాడు మరి దుర్యోధనుని పతనం కూడా మరి అలాగే జరిగినట్టు మనం చూస్తాం. అట్లాగే ఇవాళ రామాయణం చూసుకున్నా మరి ఒక మహిళను అవమానపరిచినందుకే ఆనాడు రావణ బ్రహ్మ మరి నాశనమైండు. మరి ఇటువంటి సందర్భంలో మరి ఈ లోకంలో కూడా ఈ సమాజంలో కూడా ఎవరైతే మహిళలను అవమానపరుస్తారో తప్పకుండా వారికి తగిన శాస్తి జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి ఆనాడు మరి ఎన్నికల సమయంలో మరి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని మరి అట్లాగే చదువుకున్న ఆడపిల్లలకు మరి ల్యాప్టాప్లు ఇస్తామని ఇంకెన్నో స్కూటీలు ఇస్తామని ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది. కానీ అవి ఏమీ చేయకుండా ఈరోజు మరి మహిళలను అవమానపరిచే విధంగా ఏదైతే ప్రవర్తిస్తున్నాడో తప్పకుండా
ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా లోకమంతా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా మరి వారిని పాతాళలోకం పాతి పెడతారు ఈ మహిళలు అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి బేషరతుగా మరి రేవంత్ రెడ్డి గారు మరి వారికి సబితా ఇంద్రారెడ్డి గారికి, సునీతా లక్ష్మారెడ్డి గారికి, యావత్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈరోజు మరి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.